హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీకర్ణి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీకు వీడియో కోసం చెప్పే ముందు నేనైతే ఇద్దరికి స్పెషల్ థ్యాంక్ యూ చెప్పాలండి. అది ఎవరికో కాదు, మా బావగారు అండ్ అక్కకి. ఎందుకంటే వాళ్ళే మేము ఒక ట్రిప్ వెళ్ళడం జరిగింది. అంటే ట్రిప్ వెళ్ళడం అంటే చాలా ఖర్చుతో కూడిన విషయం కదండి. సో మేమంతా బేర్ చేయలేము. బట్ మమ్మల్ని కూడా వాళ్ళతో పాటు తీసుకువెళ్ళాలని వాళ్ళ ఇంటెన్షన్కి చాలా చాలా పెద్ద థ్యాంక్ యూ సో మచ్ అండి అక్క అండ్ బావగారు. ఎందుకంటే మీ పిల్లలతో పాటు సమానంగా మేము నలుగురు వచ్చినా మమ్మల్ని కూడా నలుగురు పిల్లలతో మొత్తం 6 పిల్లలు అన్నట్టు మమ్మల్ని మీరు ట్రీట్ చేశారు. ప్రతిదీ కూడా ఇది ఇక్కడ ఇది ఎలా అని చెప్పి తీసుకెళ్ళి చూపించినందుకు చాలా చాలా పెద్ద థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా. సో మేమైతే ట్రిప్కి వెళ్ళడం జరిగింది. అది మొత్తం 1 వీక్ ట్రిప్ అన్నమాట. 1 వీక్ ట్రిప్లో మేము ఏమేమి చూసాము, ఎక్కడెక్కడ తిరిగాము, ఎంత బాగా ఎంజాయ్ చేసాము అండ్ ఫుడ్ అది మేము ఎట్లా ప్రిపేర్ చేసుకున్నాము అనేది ఈ వీడియో. ఫస్ట్ రోజైతే మేము మా ఊరి నుండి విజయవాడ నుండి ఒంగోలు వెళ్ళడం జరిగింది. ఒంగోలు వెళ్ళే బస్ జర్నీలో గుంటూరులో మాకు ఆర్చెస్ కనిపించినాయి, బాగా అనిపించింది అని చెప్పి వీడియో తీసాము. అక్క వాళ్ళు హైదరాబాద్ నుండి ఒంగోలు రావడం జరిగింది. సో మేము ఇంకా ఒంగోలు దిగిన తర్వాత అక్క వాళ్ళ వెహికల్ అయితే ఎక్కేసి ఇంకా ఫస్ట్ అయితే మేము ఎప్పుడు సెంటిమెంట్ అండి, ఫస్ట్ మా అక్క చర్చికి వెళ్ళాలని చెప్పేసి అంటారు. సో ఏ ట్రిప్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ అయితే మేము దేవుడికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం కాబట్టి ఫస్ట్ అయితే వేలంకిని వెళ్ళాలి. చర్చికి వెళ్ళి ఆ రోజు ప్రేయర్లో ఉండి ఆ ఈవినింగ్ మధ్యాహ్నం నుంచి ఇంకా మా జర్నీ అనేది స్టార్ట్ చేసాం మన టూర్కి. సో ఇప్పుడైతే ఇంక మేము బయలుదేరి వెళ్ళేది వేలంకిని చర్చికి. మేము అక్కడికి వెళ్ళేసరికి నైట్ అయింది. ఎందుకంటే 6:30 or 7 అయిపోయింది. మేము ఇంకా అక్కడ ఆ రోజు నైట్ హోటల్లో స్టే చేసి మంచిగా ఫ్రెష్ అప్. ఆ రోజు ఈవినింగ్ మేము కొంచెం ప్రేయర్ జరుగుతుంటే ప్రేయర్కి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఫుల్ ఆఫ్ ప్రేయర్లో మంచిగా ప్రేయర్ చేసుకుని మొత్తం బ్లెస్సింగ్స్ అన్నీ తీసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ మేము టూర్కి వెళ్ళడం జరిగింది. అంటే మిగిలిన జర్నీ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి వేలంకిని వెళ్ళే మధ్యలో ఆఫ్టర్నూన్ అనమాట అండి. అంటే ఆ రోజు ఒంగోలు నుండి వేలంకిని వెళ్ళే క్రమంలో నైట్ అయిపోయింది. నిద్ర వచ్చేసి ఒక దిక్కున ఒక రైస్ అది వండుకుని మంచిగా డిన్నర్ ఫినిష్ చేసిన తర్వాత ఇంకా రోజు నైట్ అక్కడ ఉన్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట ఆఫ్టర్నూన్ లంచ్కి మేము ఫుడ్ మేము ప్రిపేర్ చేసుకుంటాం. ఎందుకంటే బయట ఫుడ్ కదండి, అటు సైడ్ ఫుడ్ అట్లా ఎట్లా ఉంటుంది ఏంటో, మళ్ళీ పిల్లలు వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఏమైనా వస్తే మళ్ళీ ఇబ్బంది కదా. సో మాకు కూడా మళ్ళీ టైమింగ్స్ మిస్ అవుతాయి. ఫుడ్ ఏం తిన్నా మళ్ళీ ఎక్కువ అంటే మాకు ఫుడ్ పడకపోతే హెడేక్ వస్తుంది. సో దాన్ని బేసిక్లో పెట్టుకుని బావగారు కుకింగ్కి సంబంధించిన మొత్తం ఓవరాల్ ఐటమ్స్ అన్నీ కూడా మాకు ఒక వెహికల్లో తీసుకురావడం జరిగింది. సో అక్కడ మేము ఒక మంచి ప్లేస్ ఎక్కడైనా సెట్ చేసుకుని అక్కడ మంచిగా కుక్ చేసుకుని అందరం బాగా ఎంజాయ్ చేసి తిని మళ్ళీ తర్వాత జర్నీ స్టార్ట్ చేసేవాళ్ళం. చాలా బాగా అనిపించింది నిజంగా. ఎవరికి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు. అంటే పిల్లలు కదండి, గమ్మున ఫుడ్ ఏదన్నా డైజెస్ట్ కాకపోయినా ఏదన్నా పడకపోయినా మళ్ళీ మోషన్స్ వామిటింగ్స్ అట్లాంటివి ఉంటాయి కదా. సో అలాంటివి ఏమీ లేకుండా ఇంకా వచ్చేసి మేము వేలంకిని అయితే వచ్చేసామండి. ఇది వచ్చేసి ఫస్ట్ హోటల్కి వెళ్ళాము. అక్కడ రూమ్స్ ఖాళీ లేవు. బట్ ఇక్కడ ఆల్రెడీ లాస్ట్ టైం వెళ్ళింది కదా నేను అని చెప్పి మెమరబుల్గా ఉంటుందని చెప్పి మళ్ళీ వీడియో తీశాను. ఇంకా మళ్ళీ కొంచెం ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత ఇంకా అంటే కొంచెం చర్చ్కి దగ్గరలో తీసుకుందాము, ఎందుకంటే ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం త్వరగా వెళ్ళడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకొంచెం దగ్గరగా తీసుకుందామని చెప్పేసి వేలంకిని చర్చి దగ్గరికి వెళ్ళే రూట్ మాట ఇది. చాలా చిన్న రోడ్ అండి, చాలా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. కొంచెం ఏమంటారు హైదరాబాద్లో ఎట్లా ఉంటుందో ట్రాఫిక్ అట్లా ఈజీగా స్ట్రక్ అయిపోతాయి వెహికల్స్, ఎందుకంటే 1 వే కదా అది. సో అట్లా ఇంక ఇప్పుడు వచ్చేసి మేము ఇంక అక్కడికి వెళ్ళాము కానీ రూమ్స్ ఖాళీ లేవని ఇప్పుడు డెఫోడిన్లోకి వచ్చాము. ఇక్కడ తీసుకున్న రూమ్ నిజంగా చాలా బాగుందండి. రూమ్ వచ్చేసి ఫస్ట్ అయితే చెక్ చేశారు రూమ్స్ ఎట్లున్నాయి, కాస్ట్ ఎంత ఉందని. కొంచెం అమౌంట్ ఎక్కువ చెప్పారు. సో ఇక్కడ మరి అంత అమౌంట్ ఎక్కువ అన్నట్టు కాకుండా కొంచెం వెళ్ళి చూస్తే బెస్ట్ కదా, కొంచెం ఫ్రంట్కి దగ్గరలో అని చెప్పేసి అనుకున్నాం. బట్ అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత అంత నచ్చలేదు బావగారికి అండ్ అక్కకు కూడా రూమ్స్. అంటే పిల్లలకి ప్లే టైం కొంచెం గ్యాప్ ఉంటుంది, ఆడుకోవడానికి నైట్ టైం కూడా కొంచెం తిరగడానికి అటు ఇటు లేదు, ఇరుగ్గా ఉంది, ట్రాఫిక్ ఎక్కువ ఉంది కదా. సో ఎందుకో ఆ ఫస్ట్ డే తీసుకుందామని మేము మళ్ళీ రిటర్న్ వచ్చి ఆ హోటల్లోనే స్టే చేయడం జరిగింది. ఇంకా వేరే రూమ్ హోటల్ ఏమన్నా బాగుంటుందేమో అని వెళ్ళే క్రమంలోది ఈ వీడియో.
సో ఆ రోజు మాకు ఆర్సీఎం చర్చ్ కాబట్టి ఆ రోజు సకల మృతుల మహోత్సవం ఏమో జరిగింది ఆ రోజు. అంటే ప్రొటెస్టెంట్ వాళ్ళు ఈస్టర్ పండుగ ఎట్లా సెలబ్రేట్ చేస్తారో మాకు అట్లా సకల మృతుల మహోత్సవం చేస్తారు. అంటే నవంబర్ 2 అన్నమాట ఇది. నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తాను ఎందుకంటే నాకు ఇప్పుడే ఖాళీ అయింది కాబట్టి. సో ఆ రోజు వెళ్తే నిజంగా అక్కడ మన వాళ్ళు అంత చెయ్యరు. బట్ అక్కడ తమిళనాడులో అక్కడ చర్చ్ దగ్గర మాత్రం నిజంగా గ్రేవియర్స్ చాలా అందంగా అనిపించింది నాకు ఫస్ట్ టైం. ఎందుకంటే ఎవరికైనా భయం వేస్తుంది చూస్తే, బట్ నాకు అట్లా అనిపించలేదు, చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఎవరి రిలేటివ్స్ చనిపోయి ఎవరున్నారో వాళ్ళందరూ కూడా గ్రేవ్యార్డ్స్ మొత్తం ఫ్లవర్స్తో, అగరబత్తీలతో, క్యాండిల్స్తో, ఇంకా అప్పుడు ఏమంటారు క్రాకర్స్తో చాలా బాగా నీట్గా డెకరేట్ చేసి, అంటే వాళ్ళ ప్రేమ నిజంగా బ్రతుకున్నప్పుడు వాళ్ళని చూసుకున్నారో లేదో తెలియదు కానీ చనిపోయిన తర్వాత మాత్రం గ్రేవ్యార్డ్స్ నీట్గా చాలా బాగా అరేంజ్ చేశారు. నిజంగా బాగా అనిపించింది. నేను ఒక షార్ట్స్ వీడియో కూడా పెట్టాను ఇది. సో అంటే అది వరుసగా 2-3 ఉంటాయి ఆ వేలో. వన్ ఆఫ్ ద ఇది అంటే నాకు అప్పుడు మేము దిగాము ట్రాఫిక్లోంచి కిందకి రూమ్ కోసం అని దిగితే కొంచెం టైం దొరికింది కదా, ఒక చిన్న వీడియో వేసుకుందామని చెప్పి నేను ఈ వీడియో వేసాను. అప్పుడు తీసింది ఇది. సో అట్లా మాట నిజంగా చాలా బాగా అనిపించింది. పిల్లలు కూడా వాళ్ళు కూడా భయం లేకుండా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు, ఏదో ప్లే గ్రౌండ్లో ఎంజాయ్ చేసినట్టు. సో ఇప్పుడు ఇంకైతే అక్కడ రూమ్స్ ఏమీ బాగాలేదు అని చెప్పేసి మేము మళ్ళీ ఫస్ట్ చూసిన డెఫిడెన్కి వచ్చేసాము. మనకి రైట్ సైడ్ వచ్చేసి మా రూమ్ వాష్రూమ్ వస్తుంది, పక్కన లెఫ్ట్ సైడ్ వచ్చేసి టేబుల్ టైప్ ఉంది మన లగేజెస్ అవి క్యారీ చేసుకోవడానికి. అండ్ బెడ్ వచ్చేసి ఇట్లా ఉంది. మంచిగా బాగా అనిపించింది నాకు చూడడానికి. అండ్ ఇంకా కూర్చోడానికి 2 చైర్స్, ఇంకా రెడీ అవ్వడానికి మంచిగా మిర్రర్ పెద్దది ఇచ్చారు. పక్కన ప్లే గ్రౌండ్ ఉంది పిల్లలకి. నిజంగా అప్పుడు ఆల్రెడీ మా పిల్లలు అక్కడ ఆడుకోవడం స్టార్ట్ చేశారు, శుభకన్య అండ్ మా అక్క వాళ్ళ పిల్లలు అండ్ విక్కీ కూడా. ఇంకా విండోలోంచి వాళ్ళని చూస్తున్నాను ఏం చేస్తున్నారని చెప్పి. అమ్మాయి మంచి ఎంజాయ్ చేస్తుందన్నమాట అటు ఇటు పరిగెత్తుతూ. ఇంకా వాళ్ళకి జాగ్రత్త చెప్పి ఇప్పుడు వచ్చేసి ఇంకా ఇది బయటకు వెళ్ళే దారి. అండ్ ఇంకా టీవీ ఇచ్చారు, అండ్ ఇంకా హీట్ వాటర్ తాగడానికి ఒకటి హీటర్ ఇచ్చారు. అండ్ ఇంకా ఎక్స్ట్రా మాకు 2 పరుపులు కూడా ఇచ్చారు, ఎందుకంటే మేము నలుగురం కదా, సో బెడ్ సరిపోదేమనే థాట్తో. బయట వచ్చేసి మొత్తం ఎట్లా ఉంది నాకు బాగా అనిపించింది అండ్ బాగా నచ్చింది కూడా. ఇంక ఇది వచ్చేసి వాష్రూమ్ అన్నమాట. వాష్రూమ్ కూడా పెద్దగా బాగుంది, నీట్గా. సో ఇంకా రోజు ఈవినింగ్ మేము ఫ్రెష్ అయిపోయి ఇంకా ప్రేయర్కి అయితే వెళ్ళడం జరిగింది. ప్రేయర్లో ఆ రోజు ఐ థింక్ కన్నడ జరుగుతుంది అనుకుంటా ప్రేయర్. ఏ ప్రేయర్ అయినా మనం ప్రేయర్ చేసుకుని వచ్చేదే కదా. సో అట్లా మేము ఇంకా ఆ రోజు నైట్ అయితే ఇంకా కొంచెం సేపు చర్చ్లో ఉండి ప్రేయర్ చేసుకుని కొంచెం సేపు వాళ్ళు చెప్పేది అర్థమైనా అవ్వకపోయినా దేవుడు మాటలే కాబట్టి కొంచెం వినేసి ఇంకా బయటకైతే వచ్చేసాము. నేను ఇక్కడ ఒక చిన్న వీడియో అయితే తీసుకుంటున్నాను. ఆ రోజు ఎందుకో సిట్టింగ్ ఇట్లా ఉండదండి, ఎందుకో మార్చారు. అంటే అప్పటికి మేరీమాత మహోత్సవాలు ఏమో జరిగినాయి, సో దానివల్ల ఇది ఇట్లా మార్చారు అనుకుంటా. బట్ ఇట్లా ఉండదు, ఈ మధ్యలో వచ్చేసి అందరూ నడవడానికి ఉంటుంది. ఆ టేబుల్స్ అన్నీ అటు ఇటు ఉంటాయి మంచిగా కూర్చోవడానికి. బట్ ఇప్పుడు టేబుల్స్ లేవు, అందరూ కింద కూర్చున్నాక ఫ్రంట్ మాత్రం చైర్స్ వేశారు, కొంచెం చేంజ్ చేశారు. ఇది కింద. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి పైన మార్నింగ్ ప్రేయర్కి వెళ్ళింది. మొత్తం ఓవరాల్గా బయట వ్యూ అయితే నైట్ ఇట్లా ఉంది. ఎన్నిసార్లు చూపించినా ఎన్నిసార్లు వెళ్ళినా కొత్తగానే అనిపిస్తుంది, కొత్తగానే చూపించాలనిపిస్తుంది. సో అట్లా ఇది నైట్ టైం వచ్చేసి అప్పటికే టైం ఓవరాల్గా 9:30 అట్లా అవుతుంది. అప్పటికే అంతమంది జనం ఉన్నారు, అంత ఏమంటారు ఇష్టంతో విశ్వాసంతో వచ్చిన వాళ్ళు. సో క్లైమేట్ చాలా బాగుంది, కూల్గా చల్లగాలి వేస్తూ అట్లా. ఇంకా మేము బయటకు వచ్చి మార్నింగే మళ్ళీ ఎండగా ఉంటుంది, షాపింగ్ ఏమన్నా చేయగలుగుతామా చేయలేమా అని చెప్పేసి చేద్దామన్నట్టు వచ్చాము బ్యాక్ సైడ్కి. బట్ ఎంతమంది క్రౌడ్ ఉన్నారంటే చాలామంది క్రౌడ్. ఇది వచ్చేసి మోకాల మీద నడిచేది ఉంటుంది ఇసుకతోటి. ఇంచుమించు ఒక 2 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది దాని దూరం. అంటే ఓల్డ్ చర్చ్ అంటారు దాన్ని. ఆ ఓల్డ్ చర్చ్కి వెళ్ళే దాంట్లోని ఇసుకతో మోకాల మీద నడిచేది ఉంటుంది. సో అక్కడైతే అసలు ఇసుక వేస్తే రాలరేమన్నంత జనం ఉన్నారు. సో అంటే ఆ రోజు నవంబర్ 2 కదా, మేబీ స్పెషల్ డే అని చెప్పేసి అట్లా వచ్చినట్టున్నారు జనం.
సో లైటింగ్ అది పెట్టి చాలా బాగా అనిపించింది. ఇంక మేము ఇప్పుడు బ్యాక్ సైడ్కి వెళ్తున్నాము. అంటే బ్యాక్ సైడ్ అంటే అన్నీ షాపింగ్ ఏరియా ఉంటుంది. మనము ఎర్లీ మార్నింగ్ అవనివ్వండి, ఈవినింగ్ అవనివ్వండి, ఎప్పుడైనా సరే మనం దేవుడికి సమర్పించిన ఫ్లవర్స్ అవనివ్వండి, క్యాండిల్స్ అవనివ్వండి, ఏవైనా కూడా బ్యాక్ సైడ్ అన్నీ అమ్ముతారు కాబట్టి అటు సైడ్ ఒకసారి వెళ్ళి చూద్దాం. అంటే ఏమైనా కుదిరితే షాపింగ్ చేద్దాం అన్నట్టు అనుకున్నాము. వెళ్ళాము కానీ చాలా ఎక్కువ మంది ఉన్నారు, లోపలికి వెళ్ళలేదు. జస్ట్ ఎంట్రన్స్లో షాప్లోనే ఆగి కొన్ని కొన్ని హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్ అవి తీసుకున్నాము. అవి కూడా నాకు అక్కయ్య కొనిచ్చారు అండ్ శుభకర్ణి కోసం. బట్ నేను కూడా వాడుకుంటా. சரியாக பயன்படுத்துகிறவர்களுக்கு நிலைவாழ்வுக்கான உடல் கொடுக்கப்படும். அதுதான் உயிர்ப்பு விழா. அழியாத நிலைவாழ்வை பெற்றுக் கொள்வதற்காக இறைவன் நம்மை அழைத்திருக்கிறார். ஆகவே நாம் வாழ்கிற நாட்கள் முழுவதும் ஆண்டவர் தேர்ந்தெடுக்கிறார். அதனால் பெற்றெடுக்கும் பாக்கியம் பெற்றார். அதை சொல்லி நான் நிறைவு செய்வேன் இல்லையா? கபிரியல் தேவதூதர் காட்சி கொடுக்கிறார். அம்மா அவங்களுக்கு அப்ப 15 வயது இருக்கும் என்று கிறிஸ்திய அறிஞர்கள் கூறுகிறார்கள். அன்னை மரியாதை எத்தனை வயசப்ப? 15 வயது பெண். அவங்களுக்கு பெருசா அவங்களுடைய மறை ஞானம், அவங்களுடைய ஸ்கிரிப்சர் நாலேஜ் அவங்களுக்கு அவர் தான் பசுத்தல் செய்கிறார். நீங்க பைபிளை போய் புரட்டி பாருங்க. எல்லா இடத்திலும் தேவதூதர்கள் காட்சி கொடுக்கும் பொழுது ஆபிரகாம் கபிரியல் தேவதூதர் சொல்றாரு, அருள் நிறைந்த மரியே வாழ்க. தேவதூதர் காட்சி. ஏன் ஆண்டவர் தேவதூதர் ஆண்டவர் தீர்ப்பார். చూసారా ఎంతమంది జనం ఉన్నారో? ఈ జనంలోంచి పిల్లల్ని తీసుకుని వెళ్ళాలంటే చాలా భయం అనిపించింది. ఎందుకంటే పిల్లలు కుదురుండరు కదండి. అది కావాలి ఇది కావాలని అటు ఇటు వెళ్ళిపోతే మళ్ళీ జనంలో తప్పిపోతారేమో భయంతో ఇంక ఎంట్రన్స్లోనే షాప్ ఉంటే ఆ షాప్లోనే పిల్లలకి ఏమో కావాలంటే అవి కొన్ని తీసుకుని మేము కూడా ఇంకొన్ని షాపింగ్ చేసి అయితే రిటర్న్ అయిపోయాము. ఇంకైతే రాముగారు లోపలికంట వెళ్ళి షూట్ చేసుకొచ్చారంట. సో అవి ఎట్లా తీశారు, ఏం షూట్ చేశారు అనేది మీరు చూడండి. ఇప్పుడైతే నేను మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను.